కాలు మాదానికి పోతుంది సార్ అందరికి మళ్ళీ లేకుండా లేవు. రంగు కూడా ఇటు పెట్టేసినాం. వంశానా 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 బ్రదర్ బ్రదర్ గ్రామ జై కుమార్ జై కుమార్ జై కుమార్ జై కుమార్ జై కుమార్ జై కుమార్ టైగర్ టైగర్ అనిలన టైగర్ 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 అనిలన టైగర్ 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 అనిలన టైగర్ జై కుమార్ జై కుమార్ 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 గారి నాయకత్వం కుమార్ కుమార్ గారి నాయకత్వం కుమార్ కుమార్ గారి నాయకత్వం హలో నువ్వు ఎట్లా తీస్తాను చెప్పు, నువ్వే చెప్పురా. ఒక్కసారి గంగమ్మ తల్లి జై గంగమ్మ తల్లి లేచానా. జై కుంభం జై కుంభం. సంతోషం ఏంటంటే పైమానుకున్నాం, చెరువు నిండింది. రేపాక చెరువు నిండింది. మనం ఒక 15 రోజుల కింద డిసిషన్ తీసుకున్నాం. ఇంకా ఈ కాలువ మొదలుపెట్టింది ఒక ఈ నెల రోజులు కింది చెరువులు అన్ని నిండాలని చెప్పాము. మళ్ళీ అక్టోబర్ 10వ తారీఖు మళ్ళీ మొదలు పెట్టుకుంటే ఇక మన కాలువ మామూలు అట్లీస్ట్ 7 పెడితే వాళ్ళకు ఎక్కడ సరే ఏమైందంటే తగ్గినాయి. అనాజ్పురం నుంచి నీళ్ళు తగ్గే వరకు ఏమైందంటే మళ్ళీ వీళ్ళు రైతులు కొంచెం నిరుత్సాహం అయింది. మనం ఇచ్చే వడపర్తి కట్ట దగ్గర షామీర్పేట నీళ్ళే వస్తున్నాయి ఇవన్నీ. ఆ వడపర్తి కట్ట దగ్గర గేట్లు తీసి నీళ్లు తీసుకురావాలి. అదొక పని చేయాలి. బునియాది కాలువల నీళ్ళు ఎక్కువ పోయేటట్టు మేబీ అక్టోబర్ అది అదొకటి చేయండి. రైట్ ఓకే సార్. జై గంగమ్మ తల్లి, అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఇక్కడ బునియాది అని కాలువ దగ్గర ఉన్నాం. భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలం పైల్మాన్పురం చెరువే బునియాది అని చెరువు అంటారు. ఈ బునియాది అని చెరువు 2006 ఏప్రిల్ 24 నాడు శత్రుచర్ల విజయరామరాజు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఫౌండేషన్ వేసుకుని కాలువ మొదలుపెట్టాం. పురుషోత్తమ రెడ్డి గారి హయాం, ఇక్కడ రేపాక రమేష్ రెడ్డి వీళ్ళంతా ఉండేది, మేము కూడా తిరిగినాం. సరే ఆ వైఎస్ఆర్ హయాంలా
మ్యాక్సిమం పనులైనాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలే. ఈరోజు కాంగ్రెస్ హయాం ప్రజాపాలన రాగానే మేము గెలిచిన ఎమ్మెల్యేలం, నేను ముఖ్యంగా మరి ఇతర ఎమ్మెల్యేలను కూడా తీసుకుని, ఎందుకంటే పైన మనం మక్తానాంతరం కానీ అటు పిలాయిపల్లి నుంచి కానీ మొదలు భువనగిరి నియోజకవర్గం కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని అడగడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిని అడగడం, మనకు సంబంధించిన నిధులు ఎప్పుడు లేని మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకునే ఈ ప్రాంత రైతులకు ఆ మురికి నీళ్ళు కూడా రాకపోతే ఎట్లా బతుకుతాం మేము అని అంటే మరి దీని మీద మనం పదే పదే అడుగుతూ ముఖ్యమంత్రి గారు దాన్ని సమ్మతించడం, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలు 3 కెనాళ్ళకి ఇచ్చి పిలాయిపల్లి ధర్మాడి బునియాది గాని కాలువకి ఇచ్చి, ఈ బునియాది గాని కాలువకే సగం పైసలు 249 కోట్లు ఇచ్చి అంటే గొప్ప కార్యక్రమం చేశారు. ఈరోజు మేము వచ్చే వానకాలం చెరువు నీళ్ళు ఇస్తామన్నాం, కానీ మనకు అయిన కాడికి ఈ పై దిక్కు కాబట్టి అప్ స్ట్రీమ్ కాబట్టి ఈ పైల్మాన్పురం నుంచి పై దిక్కు ధర్మారం దిక్కు అంటే ఇక నెక్స్ట్ స్టేజ్లో అవుతుంది. ఈ పై దిక్కు దాదాపు కంప్లీట్ చేయడంతో ఈరోజు అంటే నెక్స్ట్ వానాకాలం మనం టార్గెట్ పెట్టుకుంటే ఈ వానాకాలానికే నీళ్ళు వచ్చే పరిస్థితి ఈరోజు బునియాది గాని చెరువు చూడండి మీరు, చెరువు నిండిన పరిస్థితి. ఈరోజు రైతులంతా కూడా మంచిగా ఆనందంగా ఉన్నారు, అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ బునియాది గాని చెరువు అంటే ఇది అంటే ఈ బునియాది గాని కాలువతోటి మనం అంటే ముగ్దుంపల్లి కత్వనే ఎండిపోయేది, ముగ్దుంపల్లి చెర్లకు కూడా నీళ్ళు రాకపోయేది ఉండేది. ఈరోజు ముగ్దుంపల్లి కానీ అనాజ్పురం కానీ మరి అట్లనే ఇక్కడ వీరవెల్లి కానీ గౌస్ నగర్ కానీ ఈ ప్రాంతం బండసోమరం కానీ వాటర్ లెవెల్ పెరుగుతుంది. నందనం కానీ ఇట్లా అనాజ్పురం ఈ బెల్ట్ అంతా కూడా మరి ఇక్కడికి వెళ్ళి బునియాది గాని చెరువు, రేపాక, కంచరపల్లి, పులిగిల్ల, మళ్ళీ మొగిలిపాక ఇవన్నీ కూడా అంటే ఏకుల సోమారం ఒక 15 చెర్లకు మేలైతుంది ఈ ప్రాంత రైతులకు. దాదాపు నేను అనుకుంటా ఇక్కడనే 20,000 ఎకరాలకు మనకి నీటి వసతి పెరుగుతుంది ఈ 15 గ్రామాల పెట్టి. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే చూసినాం మేము ఇక్కడ ఒక 2 దశాబ్దాల నుంచి బావులు బోర్లు వేస్తే నీళ్లు పడాయి, ఎకరం నాటు పెడితే కూడా ఆ ఎకరం వెళ్ళిపోతుంది, అర్ధ ఎకరం వెళ్ళిపోతుంది, మిగతా అర్ధ ఎకరం పసులకు మేపుతారు. సో అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఈ రైతులు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ఆలోచన చేయాలి. అడ్డగోలుగా పైసలు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన అప్పులు మోపం. ఏడ అవసరాలు ఉన్నాయో, ఏ ప్రాంత అవసరాలు ఉన్నాయో ఆ ప్రాంత అవసరాలకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు మాట్లాడతారు. ప్రభుత్వం స్పందిస్తుంది, నిధులు ఈ విధంగా తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ బెల్ట్ అంతా కూడా భువనగిరి మండల్, మరి ఇక్కడ బొలిగొండ మండల్, మళ్ళీ అట్లనే బీబీనగర్ మండల్ నుంచి మొదలు పెట్టుకుంటే కిందికి ఆత్మకూరు వరకు కూడా ఈ నీళ్ళు వెళ్లే కార్యక్రమం ఈ ఒక్క బునియాది గాని నుంచి అవుతుంది. అటు పిలాయిపల్లి ధర్వాడి నుంచి అటు చిట్యాల వరకు కూడా అక్కడి నుంచి నీళ్లు పోతాయి. ఇటు బసవపురం కూడా మరి ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. బసవపురం భూ నిర్వాసితులకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం అంతకుముందున్న ప్రభుత్వం ఇవ్వాలి, మనం ఇప్పించే కార్యక్రమం చేస్తాము. సో ఇదాన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరాలు తీస్తూ రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.